తిరుమల లడ్డూ వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక భారీ షాక్. టోటల్గా 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మొన్న మధ్యనే అత్యంత అభిమానిస్తూ ఇచ్చినటువంటి సీట్లు మోపిదేవి వెంకటరమణతో పాటుగా వేదమస్తానరావుకి సీట్లు ఇస్తే ఆ ఇద్దరు రాజీనామా చేశారు. ఒకళ్ళు తెలుగుదేశం, ఇంకొకళ్ళు ఎటు వెళ్తారన్నది తేల్చుకోవాల్సి ఉంది. అందులో వేదమస్తానరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మనిషిని తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సొంత పార్టీ వాళ్ళని పక్కన పెట్టి మరీ ఇచ్చుకొచ్చారు. అదే వేదమస్తానరావు అటు వెళ్ళిపోయారు. అట్లాగే స్థానిక సీటు ఇవ్వలేదన్నటువంటి దాంతో అలిగి రాజ్యసభ సీట్ ఇచ్చిన నచ్చక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మోపిదేవి వెంకటరమణ. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బీసీ సంఘాల ప్రతినిధి అంటూ కృష్ణయ్యకి రాజ్యసభ సభ్య సీట్ ఇచ్చి తద్వారా బీసీలకు సంబంధించినటువంటి అద్భుతం సాధిద్దామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మొన్న బీసీలు చెక్ పెట్టారు. 164 సీట్లు తెలుగుదేశం కూటమికి ఇచ్చి జగన్కి బీసీలను నమ్ముకున్నటువంటి జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీలలో ఒక 60% దాకా పడ్డట్టున్నాయి, మైనార్టీలో ఒక 70% దాకా పడ్డట్టున్నాయి. బీసీలలో ఆశించింది అంతకుముందు లాస్ట్ ట్రిప్ వచ్చింది కూడా పడకపోవడమే అక్కడ దెబ్బతిన్నటువంటి. అట్లాంటి ఇంపాక్ట్ ఇప్పుడు ఆ కృష్ణయ్యని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చినందువల్ల ఆయనకి ప్రయోజనం రాలేదు, కానీ ఉన్నది పోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. కృష్ణయ్య కూడా రాజీనామా అసలు ఎవ్వరికీ తెలియకూడదు. మొన్న మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఏదైతే 9 మంది ఉన్నారు, ఈ 9 మందిలో ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేడా కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళబోమని చెప్పి కృష్ణయ్య చెప్పలేదు అంటే కృష్ణయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బాయి నేను బీసీల అభ్యున్నతి కోసం చేశాను, నేను పార్టీలకు అతీతంగా ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీలో చివరి రోజు దాకా ఉన్నాను నేను. అందరూ అప్పుడు నన్ను సీఎం క్యాండిడేట్ అని చెప్పినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం పార్టీ కోసం చివరి దాకా ఉన్నాను. ఆ విధంగా నేను నమ్మినటువంటి వాళ్ళని మోసం చేసే వ్యక్తిని కాదంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రాజీనామా చేశారు. ఆ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ గెజిట్ విడుదల చేసిన తర్వాత మాత్రమే బయటకు వచ్చింది. ఇప్పుడు మొత్తం 3 ఖాళీ అయినట్టు. ఇందులో ఒకళ్ళు తెలుగుదేశానికి, ఒకళ్ళు జనసేనకి, ఒకళ్ళు బీజేపీకి వెళ్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.